ఈ వీడియోలో సినిమా రైటింగ్‌లో ఉండే టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్నీ నా ఛానల్ క్యాప్షన్ 'బియాండ్ ద లెన్స్' అనే ఓరియెంటెడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అయ్యి దాని మీద మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా నేను ఈ కామెంట్స్ చూస్తున్నాను. పైగా 'పుష్పతో' కంపారిజన్ వలనో ఏమో సోషల్ మీడియాలో 2 గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూప్ ఈ సినిమా మీ పిల్లలకి చూపించండి ఇన్‌స్పైర్ అవుతారని, ఇంకొక గ్రూప్ రుద్దటం ఆపండి అని డివైడ్ అయిపోయి మరీ తిట్టుకోవడం చూస్తున్నాను. నేనేమి ఈ వీడియోలో ఆ గ్రూప్స్ మధ్యలో తగాదా తీర్చడం లేదు. అండ్ నేనెవరికీ సపోర్ట్ కాదు. అపోజిట్ అయితే అసలుకే కాదు. కానీ ఈ కామెంట్స్ అన్నీ నిజంగానే సోషల్ టాపిక్స్ మీద సినిమా తీస్తే జనం చూడరా? వాళ్ళకి మంచి నిజంగా నచ్చదా అనే పాయింట్‌ని రైజ్ చేశాయి. ఇంకొక పర్స్పెక్టివ్‌లో చూస్తే ఈ పాయింట్ ఒక వైడ్ కాన్సెప్ట్ అని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో సినిమాటిక్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద సోషల్ మెసేజెస్ అండ్ సినిమాటిక్ నరేషన్స్ అనే పాయింట్‌ని చూద్దాం. డీటెయిల్డ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చికిచ్చే ఫిల్మీ కంటెంట్ అంతా రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా ఈజ్ ఎ ప్రెజెంటేషన్. ఒక సినిమా హిట్ అవ్వాలి అన్నా, ఫ్లాప్ అవ్వాలి అన్నా మనం మన కంటెంట్ ఆడియన్స్ని ఎంతవరకు ఎంగేజ్ అయ్యేలాగా ప్రెజెంట్ చేస్తున్నాం అనే పాయింట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆ కంటెంట్లో లవ్ స్టోరీ ఉందా, ఐఏఎస్ గురించా, ఫ్యామిలీ సెంటిమెంటా, డివోషనల్ కంటెంటా, స్మగ్లరా, రొమాంటిక్ స్టోరీనా అనేది ఆడియన్స్‌కి అనవసరం. వాళ్ళకి కావాల్సింది థియేటర్ డోర్స్ క్లోజ్ అయ్యాక 3 గంటల పాటు ఎంటర్‌టైన్‌మెంట్. మంచి మీద సినిమా తీస్తే జనాలకి నచ్చదు అనేది ఒక మిత్. ఐఏఎస్ స్టోరీ వల్లనే గేమ్ చేంజర్‌కి మిక్స్డ్ రెస్పాన్స్ అనుకుంటే అది రాంగ్ రీజన్. ఈ కంటెక్స్ట్‌లోకి గేమ్ చేంజర్‌ని ఎందుకు తెచ్చాను అనుకుంటున్నారా? అసలు ఈ టాపిక్ రైజ్ అయిందే గేమ్ చేంజర్ దగ్గర కదా! అందుకే దీంతోనే చెప్తున్నాను. గేమ్ చేంజర్ మిక్స్డ్ రెస్పాన్స్‌కి నాకు అనిపించిన ఒకే ఒక్క జెన్యూన్ రీజన్ సినిమా రైటింగ్. కొంతమంది మోకోబోట్ షార్ట్స్ అని, ఎడిటింగ్ అని, ఫాస్ట్ కట్స్ అని చాలా చాలా చెప్తున్నా సరే, అవన్నీ ఒక పేపర్ మీద ఉన్న స్టోరీని స్క్రీన్ మీదకి తీసుకొచ్చే టెక్నికల్ యాస్పెక్ట్స్. కానీ గేమ్ చేంజర్ రైటింగ్‌లోనే ఫ్లాస్ ఉన్నాయి. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసేలాగా క్యారెక్టర్ తాలూకు ఎస్టాబ్లిష్మెంట్ గాని, జస్టిఫికేషన్ సీన్స్ గాని చూపించరు మనకి. ఎప్పట్లానే ఎగ్జాంపుల్స్‌తో చెప్పుకుందాం రండి. మీరు 'రోబో' సినిమా చూసే ఉంటారు కదా! 'రోబో' సినిమాలో ఒక రోబోని బిల్డ్ చేయటం మనకి స్క్రాచ్ నుంచి చూపిస్తారు శంకర్ గారు. సీన్స్ మూవ్ అయ్యే కొద్దీ ఒక రోబోని బిల్డ్ చేయటం కోసం వసీకర్ తన ఫ్యామిలీని, పర్సనల్ లైఫ్‌ని పక్కన పెట్టి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడినట్టు మనకు అర్థమవుతుంది. రోబో కాళ్ళ, వేళ్ళ కదలికల నుంచి అండ్ రోబో పర్ఫార్మ్ చేసే సింగింగ్, డాన్స్, ఫైట్ అంతా కూడా వసీకర్ రోబో మెమరీలో ఫీడ్ చేయటం చూపిస్తారు. ఇలా ఒక క్యారెక్టర్‌ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి, ఆ క్యారెక్టర్ మీద ఒక ఎమోషనల్ ఫీలింగ్‌ని ఆడియన్స్‌కి కలిగేలాగా చేస్తారు. సరే, 'రోబో' అనేది ఒక సైంటిఫికల్ ఫిక్షన్ గదా! దాంతో పోలికేంటి అనుకుందాం. ఒకసారి 'శివాజీలో' శివాజీ క్యారెక్టరే తీసుకుందాం. తను పేదరికంలో పుట్టి పెరిగాడు కాబట్టి, అలాంటి పేదవాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటాడు. ఈ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం సిగ్నల్ దగ్గర డబ్బులు వేసే సీన్‌లో అన్నీ మారాయి, ఒక్క పేదరికం తప్ప అనే డైలాగ్ ఉంటుంది. డీజేని నాకు నాటు పాట కావాలి అని అడుగుతాడు. నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇదే కదా శివాజీ అని వాళ్ళ అమ్మ, నాన్న డైలాగ్స్ చెప్తారు. ఇలానే ప్రతి సినిమాలో కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్ ద్వారా శంకర్ గారు ఒక క్యారెక్టర్‌కి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ జస్టిఫికేషన్ ఇస్తారు. అన్‌ఫార్చునేట్‌లీ 'గేమ్ చేంజర్‌లో' ఇలాంటి రైటింగ్ మిస్ అయింది. నిన్న ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పాను. ఒకటే క్యారెక్టర్ స్టూడెంట్ నుంచి ఐపీఎస్ అయ్యి ఐఏఎస్ అవ్వటం అనేది అంత కన్విన్సింగ్‌గా ఉండదు. శంకర్ గారు కూడా అంత లాజిక్‌లెస్‌గా తీయరు అని. కానీ శంకర్ గారు బియాండ్ ద ఎక్స్‌పెక్టేషన్ ఎళ్లి ఒక్కటే స్టూడెంట్ క్యారెక్టర్ ఐపీఎస్ అయ్యి, ఐఏఎస్ అయ్యి, సీఎం అయ్యేలాగా చూపించారు. నేననుకున్నది జరగలేదు అనేది నా డిసప్పాయింట్‌మెంట్ కాదు. క్యారెక్టర్ ట్రాన్సిషన్ ఫ్లో అనేది గ్రౌండెడ్‌గా శంకర్ గారి ప్రీవియస్ సినిమాలో లాగా రస్టిక్‌గా లేకపోవడమే ఆడియన్స్‌కొచ్చిన డిసప్పాయింట్‌మెంట్. మళ్ళీ ఎగ్జాంపుల్‌తోనే చెప్తాను. 'శివాజీ' సినిమాలో ఫస్ట్ లంచం అడిగినప్పుడు గూడా శివాజీ డిసప్పాయింట్ అవుతాడు, విసిగిపోయి లంచం ఇస్తాడు. కానీ బలవంతంగా కొట్టి పర్మిషన్స్ తెచ్చుకోవాలి అనుకోడు. కొన్ని బలమైన సంఘటనల వల్ల రోడ్డు మీదకొచ్చేసిన శివాజీ ఇక నా దారి సింహపు దారి అని నిర్ణయించుకొని వాళ్ళని కొట్టైనా, బెదిరించైనా పర్మిషన్స్ తెచ్చుకుంటాడు. ఒక క్యారెక్టర్ తన ఆక్యుపేషన్ అండ్ బిహేవియర్‌ని మార్చుకోవటానికి ఒక పర్ఫెక్ట్ సెటప్ ఇచ్చారు కొన్ని స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్‌తో. కానీ 'గేమ్ చేంజర్‌లో' ఇలాంటి సెటప్ ఏది ఉండదు. ప్రేమించిన అమ్మాయి చెప్పింది అని ఐపీఎస్, ఐఏఎస్ అయిపోయిన రామ్ నందన్ డబ్బే లేని రాజకీయం చేయాలి అనుకున్న తన ఫాదర్ అప్పన్న ఆశయానికి వ్యతిరేకంగా ఓటుకి 20,000 అడగమంటాడు. అసలు మనకి రాజకీయం వద్దు, పోరాటం చాలు అనుకున్న అప్పన్న సిద్ధాంతానికి ఆపోజిట్‌గా లాస్ట్‌లో సీఎం అవుతాడు. మరి ఇదేం లాజిక్ అనేది స్టోరీ రాసిన కార్తిక్ సుబ్బరాజు, స్క్రీన్ ప్లే రాసిన కార్తిక్ నరేనే చెప్పాలి. సత్యమూర్తి కాసేపు కన్నింగ్‌గా, కాసేపు గిల్ట్‌గా, కాసేపు మంచోడిగా ఇలా చాలా లేయర్‌లే రాశారు ఆ క్యారెక్టర్‌కి. కానీ ఆ క్యారెక్టర్‌కి కూడా ఒక ఎస్టాబ్లిషింగ్ ఇంట్రో గాని, సీన్స్ గాని లేవు.
ముందు నుంచి సత్యమూర్తి మంచోడు. కానీ డబ్బు మీద ఆశతో వెన్నుపోటు పొడిచాడనుకున్నా, సత్యమూర్తి మంచిగా కనపడే సీన్స్ లేవు. ముందు నుంచి సత్యమూర్తి కన్నింగే. అదును చూసి చంపాడు అని అనుకున్నా, కన్నింగ్ క్యారెక్టరైజేషన్ సీన్స్ కూడా లేవు. ఇలాంటి ఎస్టాబ్లిష్‌మెంట్ ఎలిమెంట్స్ మిస్ అవ్వటం వల్లనే గేమ్ చేంజర్ రిజల్ట్ మారిపోయింది. రామ్‌నందన్ క్యారెక్టర్ అయితే ఐపీఎస్‌కి ముందు కనీసం ఏం చదువుతున్నాడనేది కూడా జస్టిఫై చేయరు. తనొక మెడికల్ స్టూడెంటా? లేదంటే అదే యూనివర్సిటీలో వేరే ఇంకేమన్నా చదువుతున్నాడా అనేది కూడా చూపించరు. ఒక క్యారెక్టర్ బిహేవియర్‌కి జస్టిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ కొన్ని సీన్స్‌లో అయినా, డైలాగ్స్‌లో అయినా జస్టిఫై చేయకపోతే ఆడియన్స్ ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వలేరు. ఆడియన్స్‌కి ఈ ఒక్క ఎమోషనల్ కనెక్ట్ గాని ఇవ్వగలిగితే మిగతావన్నీ వాళ్ళు పట్టించుకోరు. మోకోబర్ట్ షాట్స్, ఎడిటింగ్ అనే టెక్నికల్ యాస్పెక్ట్స్‌ని ఎనలైజ్ చేసి కామన్ ఆడియన్స్ సినిమా చూడరు. నౌ బ్యాక్ టు మెయిన్ కంటెక్స్ట్. మెసేజ్ కంటెక్స్ట్ విత్ కమర్షియల్ స్టోరీని ఆడియన్స్ చూడరా అంటే చూస్తారు. బ్రహ్మాండంగా చూస్తారు. మనం చెప్పాలి అనుకుంటున్నది ఐఏఎస్ స్టోరీ అయినా, డివోషనల్ అయినా, లవ్ స్టోరీ అయినా, రొమాంటిక్ అయినా, ఏదైనా ఎంగేజింగ్‌గా చెప్పగలిగినప్పుడే సినిమాను ఆడియన్స్ హిట్ చేస్తారు. అఫ్‌కోర్స్ కొన్నిసార్లు ఆడియన్స్ గూడా ఫెయిల్ అయిన మూమెంట్స్ ఉన్నాయనుకోండి. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేద్దాం. ఫైనల్‌గా నేను జెప్పాలి అనుకునేదేంటంటే, ఒక సినిమా హిట్ అవ్వాలి అన్నా, ఫ్లాప్ అవ్వాలి అన్నా సరే, మనం చెప్పాలి అనుకుంటున్న కంటెంట్ నరేషన్ ఇంపార్టెంట్ గానీ, మన కంటెక్స్ట్ ఏ జోనర్‌లో ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే జోనర్ గూడా ఇంపార్టెంటే. కానీ జోనర్ కంటే ఎంగేజింగ్ నరేషనే ఇంకా ఇంపార్టెంట్. అది మరి ఇంక ఈ వీడియోకైతే ఇంకింతే. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి.